పార్టీకి సంబంధించి ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఒక రాజమాతను తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. ఈ ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు మనతో ఉండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని కోట్లకు పడగలెత్తి ఈరోజు మన పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ప్రశాంతమ్మ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయడం జరిగింది. అన్నీ చేయించుకొని 2 విషయాల్లో మన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు జగన్ గారు. కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతనికి టికెట్ ఇచ్చారు. ఈయన ఇద్దరికి రెడ్లకి ఇవ్వమని పట్టుబట్టాడు ప్రభాకర్ రెడ్డి. నేను ఇవ్వను అన్నాడు జగన్ గారు. ఒక బీసీకి ఇవ్వాలి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలనంటే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. కోట్లు ఉన్నాయి, చాలా 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 కోట్లు ఉన్నాయి, ఎత్తుకొస్తున్నారు నియోజకవర్గానికి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేసిన పొరపాటు కొన్ని తప్పులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం పెద్ద పొరపాటు చేశాను. వాళ్ళే ఈరోజు ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు పోయినారు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మాతోనే ఉన్నారు. ఎవ్వరు కూడా కదలలేదు. కేవలం అవతల వైపు నుంచి యువతలకు వచ్చి ఈ 5 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు ఆ డబ్బుకు అమ్ముడు పోయినారు. అందులో మీ సర్పంచ్ కూడా ఉన్నాడు. 15 లక్షలకు అమ్ముడు పోయినాడు. తెలుసో తెలీదో మీకు? 15 లక్షలు తీసుకున్నాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఒక నాయకుడు అతన్ని నా దగ్గర కూడా తీసుకొచ్చి నా చేత కూడా ఒక 2 లక్షలు ఇప్పించాడు. మీ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఏదో బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, సహాయం చేయమంటే ఇచ్చాను. ఈ పని చేస్తాడు అనుకోలేదు. చెల్లాయిపాళెంకి చెడ్డ పేరు తెస్తాడని అనుకోలేదు. చెల్లాయిపాళెంకి మచ్చ తెస్తాడని అనుకోలేదు. ఎన్ని రోజులు ఉంటుందో 15 లక్షలు? వారం రోజులు ఉంటుందో, 10 రోజులు ఉంటుందో, కానీ పేరేం కావాలా? ఏమనుకుంటారు? పోయింది కదా. ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. ఆయన మీ సర్పంచ్ ఇప్పుడే చెప్తున్నారు మంచినీటి సమస్య ఉందయ్యా ఊరంతాను, లైట్లు కూడా వెలగట్లేదు, పట్టించుకోవడం లేదని అర్జీ ఇచ్చారు నాకు. మీరు చేసిందే కదా. అతన్ని గెలిపించింది మీరే. కిష్టన్న చాలా మంచోడు. ఆ కిష్టన్నను గెలిపించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చెల్లాయిపాళెంలో ఒక అమ్ముడు పోయేవాడిని గెలిపించారు. ఈ ఊర్లో పరిస్థితి చెప్పండి మీరే. నీళ్ళు అనేది చాలా ముఖ్యమైనది. మహిళలకు కానీ అందరికీ కూడా మంచినీళ్ళు అనేవి చాలా ముఖ్యం, అవసరం. 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. అటువంటి సమయంలో కూడా ధైర్యం చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో మీకంతా అండగా నిలిచారు. అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో తిప్పారు, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిప్పారు, వాలంటీర్స్ని, సచివాలయ సిబ్బందిని మీ ముంగిటకు పంపించారు. పెన్షన్స్ విషయంలో విడతల వారీగా 3,000 ఇస్తానన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మొన్న జనవరి నుంచి 3,000 ఇస్తున్నారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు ప్రతి నెల 1వ తేదీ వాలంటీర్స్ వెళ్ళి 4:30కి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్స్కు ముందు నిమ్మగడ్డ రమేష్ అని చంద్రబాబు నాయుడు చెంచా చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాడు చంద్రబాబు. ఆ ఒక్క నెలలోనే ఆఫీసుల చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో 33 మంది చనిపోయినారు చంద్రబాబు కారణంగా.